విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే కేవలం మంచి ఉపాధ్యాయులు విద్యా విలువలే కాదు, విద్యాలయంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలంటోంది ఖమ్మం జిల్లాలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయం. ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కని పరిసరాల మధ్య బోధన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని నిరూపిస్తోంది. ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యాలయం పరిసరాలన్నీ పచ్చదనం పడలు వెళ్లేలా తీర్చిదిద్ది హరితహారానికి స్ఫూర్తిగా నిలుపుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయం వనోదయంగా పరిడవిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, పూల మొక్కలతో పచ్చదనం పరిచినట్లుగా ఉంటుంది. విద్యాలయ ప్రాంగణం వనాన్ని తలపిస్తోంది. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నవోదయ పాఠశాలలో ఖాళీ ప్రదేశమే కనిపించదు. నిర్మాణాలు లేని చోటల్లా మొక్కలు నాటారు. దశాబ్దాల కిందట నాటిన మొక్కలను సంరక్షించడంతో ఇప్పుడవి వృక్షాలై హరిత శోభను పంచుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు స్వాగతం పలుకుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది. గాంధీ పేరిట నిర్వహిస్తున్న శివనంలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యాలయం ఎదుట మొక్కలు ఆకర్షిస్తున్నాయి. క్రీడా ప్రాంగణం చుట్టూ టేకు, కానుగ తదితర నీడనిచ్చే చెట్లను పెంచారు. ఆటలాడి అలసిపోయే విద్యార్థులు ఈ చెట్ల కిందకు చేరి సేద తీరుతారు. విద్యార్థుల వసతి గృహాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది నివాసాలు, భోజనశాల దగ్గర కూడా నీడనిచ్చే చెట్లను పెంచారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పచ్చదనాన్ని కాపాడుతున్నారు. డెవలప్ చేయడంలో, గ్రీనరీ మేనేజ్ చేయడంలో ఇది ఒక కార్యక్రమం అనుకోవాలి. విద్యాలయ ఎడ్యుకేషన్తో పాటుగా ఇది కూడా ఒక డే టు డే యాక్టివిటీ. కార్యక్రమంలో మాకు ఎస్ఎండి టీచర్ ఉంటారు ఇక్కడ. ఆ టీచర్లు, పిల్లలు కలిసి ఒక వీక్లో ఒక రోజు క్లీన్నెస్ పెడుతుంటాము. దీన్ని వాటరింగ్ కూడా టీచర్స్, పిల్లలు అందరు కలిసి ఇస్తుంటాం. కాబట్టి ఇది ఒక మా పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు సాఫ్ట్గా ఉండాలంటే కూడా ఇది ఒక కార్యక్రమం. ఒక మొక్కను ప్రేమించే విద్యార్థి సమాజాన్ని ప్రేమించే తాను ప్రేమించగలడండి. సాధ్యమైనంత వరకు భూమిని ఉపయోగించుకోవడం, పిల్లల లోపల పిల్లల్ని డే టు కూడా ఎంగేజ్ చేయడము, అకాడమిక్తో పాటుగా దీన్ని కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఒక వాల్యూ బేస్ చేయటం అండి. అందుకని ಇಲ್ಲಿ నవోదయ చల్లగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకుంటుంటారు. నేను 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రతిరోజు వచ్చేసి నేను గార్డెన్కి నీళ్ళు పెడుతున్నా చెట్లకి. మంచిగా నాకు తోడుపాటు పిల్లలు కూడా వచ్చి మంచిగా సహాయపడుతుంటారు. సార్ కూడా సండే వచ్చి మాకు చెట్ల గురించి ఎట్లా పెంచాలి అని చెప్తుంటారు. ఈ వాతావరణం మంచిగా ఉంది. మంచిగా మాకు కూడా అందరు కూడా మంచిగా ఉంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో విధులు నిర్వహించడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అన్ని నవోదయ స్కూల్లో కంటే ఇక్కడ ఉన్న నవోదయాలలో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి వాతావరణంలో మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజుల్లో ఎవరైనా సరే అన్ని చెట్లు నరికివేయడము ఇలాంటివి ఎక్కువ చేపట్టడం వల్ల కాలుష్య వాతావరణం వస్తుంది. అలాగే మనం మొక్కలు పెంచడానికి పిల్లలకు కూడా మనము చెప్పేసి సైన్స్ వీటి ద్వారా మనం అభివృద్ధి చేసామనుకోండి, మన తరతరాల వాళ్ళకు కూడా ఇది సహాయపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. నవోదయ విద్యాలయంలో పరిసరాల పరిశుభ్రతను, పచ్చదనాన్ని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అబ్బురపోతున్నారు.